చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందంటారా? పర్లేదు, ఒక రకంగా పర్లేదు. అంటే విజన్ 2047 లాగా మరో సింగపూర్ చేసి చూపిస్తాను ఆంధ్రలో చేయగలుగుతారా? అవన్నీ కావండి. ఏదో ఇప్పుడు ఓట్ల కోసం అలా చెప్పారు కానీ ఏం కావు, ఎక్కడవక్కడే ఉంటాయి. ఓకే. అంటే ఈ జగన్ ఉన్నప్పుడు నవరత్నాలు ఇచ్చారు. ఈయన ఆయన బాగానే ఇచ్చినాడు. ఇచ్చినాడు. అయితే సూపర్ 6 బాగుందా, నవరత్నాలు బాగుందా? సూపర్ సిక్స్ బాగుంది ప్రెసెంట్ అయితే. అంటే ఉచిత బస్సు అనేది కరెక్టే అంటారా? పర్లేదు. కానీ కొన్నిటికే పెట్టారు కదా, కొన్ని ప్రాంతాలకే. మరి తిరుపతి, నంద్యాల అవిటికి పెట్టలేదు కదా. ఏమో అక్కడ సంగతి నాకు తెలదు కదా, నేను తెలంగాణలో ఉన్నాను. ఓకే. అంటే జగన్ కి ఇంకా చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు అసలు? అంటే చంద్రబాబు నాయుడు వయసు పెద్దది, అనుభవం గలవాడు కాబట్టి ఆయన ఎలాగైనా కొద్దిగా లాగించి చేస్తాడు, మాక్సిమం చేస్తాడు. అని అనుకుంటే ఎట్టి పరిస్థితులైనా ఇడిచిపెట్టడు, చేస్తాడు. అంటే కంపెనీలు తీసుకొచ్చగలుగుతారా? వస్తాయి వస్తాయి. ఓకే. అంటే కంపెనీలు తేవాలన్నా చేయాలన్నా చంద్రబాబు నాయుడే చేయగలరు. ఇప్పుడు క్యాపిటల్ సిటీ కట్టాలి అన్నా కానీ రెవెన్యూ కావాలి. మరి రెవెన్యూ ఎలా సృష్టిస్తారండి? అది పెద్దలు నిర్ణయించడం, మనకేం తెలియదు. రాజధాని 3 రాజధానులు బెటర్ అంటారా, ఒకటే రాజధాని? ఒకటే రాజధాని బెటర్. ఎందుకని? ఒకే దేవుడు బెటర్, ఒకే రాజధాని బెటర్, ఒకటే అన్ని రకాలుగా ఒకటే ఉండాలి. 3 రాజధానులు అనేది అది కరెక్ట్ కాదు. పోలవరం ప్రాజెక్ట్ ఈసారైనా అయిపోద్ది అంటారా? ఎక్కడండి అవ్వాలని చాలా కష్టం, చాలా టైం పడుతుంది. మళ్ళా వచ్చే ఎలక్షన్ కి వచ్చే 5 సంవత్సరాల్లో అయితే పూర్తి అవుతుంది.